యాదాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని మరుగురు కాలరీస్ ఏరియాలో గల ఉపరితల గని నెంబర్ 2లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 60 ఏళ్ల వయసు గల సింగరేణి కార్మికుడు మూన్చంద్ తుదిశ్వాస విడిచినట్లు మనకు సమాచారం అందుతుంది. 100 టన్నుల లోడ్తో ఉన్నటువంటి బొగ్గును అన్లోడ్ చేస్తున్న క్రమంలో ఒకసారిగా డంపర్ బోల్తా పడిందని, ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినటువంటి కార్మికుడు తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు అక్కడ ఉన్నటువంటి కార్మికుల నుంచి మనకు సమాచారం అందుతుంది. వెంటనే గమనించినటువంటి స్థానికులు మూన్చంద్ను స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ కార్మికుడు మూన్చంద్ మృతి చెందినట్లు సింగరేణి వైద్యులు వెల్లడించడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి సహచర కార్మికులంతా కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పుకోవాలి. మరోవైపు ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం కూడా స్పందించింది. ఘటన గల అన్ని కారణాలను యాజమాన్యం నుంచి అక్కడ ఉన్నటువంటి సహచర జనరల్ మేనేజర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశంపై సింగరేణి సీఎండీ ఎన్ బలరాం కూడా ఆరా తీస్తున్నారు. ఘటనకు గల కారణాలను వెంటనే నివేదిక సమర్పించాలని కూడా కోరారు. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి అండగా భరోసాగా యాజమాన్యం నిలుస్తుందని కూడా ఎన్ బలరాం మీడియాతో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఏదేమైనా ఇటీవల కాలంలో సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ అంశంపై మరోమారు యాజమాన్యాన్ని కలిసి ఒక ప్రత్యేక మెమోని కూడా ఇవ్వాలని కూడా నివేదికను కూడా సమర్పించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలని సింగరేణి యాజమాన్యం కూడా క్షేత్రస్థాయి ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల అధికారులకు కూడా ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందిస్తుంది. ఇటువంటి ఘటనలు ప్రమాదాలు చోటు చేసుకుండా ఉండేందుకు అటు కార్మికులకు కూడా నైపుణ్యమైనటువంటి శిక్షణ కల్పించాలని కూడా సింగరేణి యాజమాన్యం భావిస్తుంది. ఏదేమైనా అటు సింగరేణి కార్మికుడు మరో 7 నెలల్లో రిటైర్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి 60 ఏళ్ల వయసు గల మూన్చంద్ మరణం ఒక్కసారిగా కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయనకి పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అయితే అప్పగించబోతున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం బాధిత కుటుంబానికి అండగా భరోసాగా ఉంటుందని చెప్పి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే కొంత భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది వీళ్ళ నారాయణరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. యాదాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని మరుగురు కాలరీస్ ఏరియాలో గల ఉపరితల గని నెంబర్ 2లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 60 ఏళ్ల వయసు గల సింగరేణి కార్మికుడు మూన్చంద్ తుదిశ్వాస విడిచినట్లు మనకు సమాచారం అందుతుంది. 100 టన్నుల లోడ్తో ఉన్నటువంటి బొగ్గును అన్లోడ్ చేస్తున్న క్రమంలో ఒకసారిగా డంపర్ బోల్తా పడిందని, ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినటువంటి కార్మికుడు తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు అక్కడ ఉన్నటువంటి కార్మికుల నుంచి మనకు సమాచారం అందుతుంది. వెంటనే గమనించినటువంటి స్థానికులు మూన్చంద్ను స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ కార్మికుడు మూన్చంద్ మృతి చెందినట్లు సింగరేణి వైద్యులు వెల్లడించడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి సహచర కార్మికులంతా కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పుకోవాలి. మరోవైపు ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం కూడా స్పందించింది. ఘటన గల అన్ని కారణాలను యాజమాన్యం నుంచి అక్కడ ఉన్నటువంటి సహచర జనరల్ మేనేజర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశంపై సింగరేణి సీఎండీ ఎన్ బలరాం కూడా ఆరా తీస్తున్నారు. ఘటనకు గల కారణాలను వెంటనే నివేదిక సమర్పించాలని కూడా కోరారు. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి అండగా భరోసాగా యాజమాన్యం నిలుస్తుందని కూడా ఎన్ బలరాం మీడియాతో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఏదేమైనా ఇటీవల కాలంలో సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ అంశంపై మరోమారు యాజమాన్యాన్ని కలిసి ఒక ప్రత్యేక మెమోని కూడా ఇవ్వాలని కూడా నివేదికను కూడా సమర్పించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలని సింగరేణి యాజమాన్యం కూడా క్షేత్రస్థాయి ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల అధికారులకు కూడా ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందిస్తుంది. ఇటువంటి ఘటనలు ప్రమాదాలు చోటు చేసుకుండా ఉండేందుకు అటు కార్మికులకు కూడా నైపుణ్యమైనటువంటి శిక్షణ కల్పించాలని కూడా సింగరేణి యాజమాన్యం భావిస్తుంది. ఏదేమైనా అటు సింగరేణి కార్మికుడు మరో 7 నెలల్లో రిటైర్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి 60 ఏళ్ల వయసు గల మూన్చంద్ మరణం ఒక్కసారిగా కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయనకి పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అయితే అప్పగించబోతున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం బాధిత కుటుంబానికి అండగా భరోసాగా ఉంటుందని చెప్పి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే కొంత భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది వీళ్ళ నారాయణరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.